మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నై ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన చేపట్టారు. పార్టీ శ్రేణులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నై మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక మహిళ 2 పర్యాయాల మంత్రిగా చేసిన గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని, ఒక మహిళను కూడా చూడకుండా కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత హామీల పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మహిళా లోకాన్ని రోడ్డున పడేశారని, ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, ఎన్నికల సందర్భంలో ఇంటికి భార్య భర్తకు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీలు నెరవేర్చలేదని, మహిళా లోకాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోబోమని టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో నిండు సభలో మరి స్వయాన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మహిళా లోకాన్ని మరి ఇవాళ మరి 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మరి అట్లాగే ఈ మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో మరి దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మహిళా లోకానికి అండగా నిలబడి ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బేషరతుగా మరి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. మరి తప్పకుండా మరి ఒకవేళ వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోకపోతే, మరి వారు ఏదైతే ఈ మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా రాబోయే కాలంలో మహిళా లోకం చేతిలో మరి శిక్ష తప్పదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. ఆనాడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మరి మహిళా లోకం అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పేసి మభ్యపెట్టడం జరిగింది. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, ఇవాళ ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, వాళ్ళ భార్య భర్తలకు మరి పెన్షన్ ఇస్తామని చెప్పేసి, ఒక్క ఒంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి మేము గద్దెనెక్కితే మా ప్రభుత్వం రాగానే మేము 2 భార్య భర్తలకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా చాలా కార్యక్రమాలు మా ఆటో సోదరులు వాళ్ళు ఇవాళ రోడ్డున పడ్డారు. ఇవాళ మహిళా లోకం రోడ్డున పడ్డది. ఇవాళ రైతులు రోడ్ల పడ్డారు, విద్యార్థులు రోడ్ల పడ్డారు, ఆశా వర్కర్లు రోడ్ల పడ్డారు. అందరికీ వాళ్ళ అమలు కాని హామీలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలను నిండా ముంచుతున్నాడు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకోసమనే ఇవన్నీ ఇవాళ శాంతి భద్రతల కోసం మరి శాంతి భద్రతలు నశించినాయని చెప్పేసి మరి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినటువంటి మాజీ మంత్రి సబితారెడ్డి గారిని అంత అవమానంగా మరి నిండు సభలో అవమానపరచడం శోచనీయమనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. అందుకే మరి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రాంతమంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి కావచ్చు, మహిళా లోకానికి కావచ్చు అండగా నిలబడి, ఇంకా ఏదైతే ఈ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయినటువంటి వర్గాలకు ఏదైతే ఉన్నదో అందరికీ అండగా నిలబడతాం. అండగా నిలబడి ఇవాళ ప్రజా పోరాటంలో తప్పకుండా మేము ముందుండి ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ రేవంత్ రెడ్డి గారికి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మీరు మాట్లాడినటువంటి తీరు, ఏదైతే మాట్లాడినటువంటి మాటలు వెనక్కు తీసుకోవాలని, మరి మీరు బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మేము ఈ రోజు నిరసన తెలుపుతూ డిమాండ్ చేస్తున్నామనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మరి టౌన్ అధ్యక్షులు మరి సత్యనారాయణ గారు